మా ఆఫీస్లో ఒక అతను ఈ స్పెక్స్ పెట్టుకొని తిరుగుతుంటే జాగ్రత్త పడ్డాను. బికాస్ తను ఈ గ్లాసెస్ ద్వారా వీడియోలు రికార్డ్ చేసి మెటాకి పంపిస్తున్నాడు. సాడ్లీ ఆ విషయం తనకు కూడా తెలీదు. 70 లక్షల మంది ఆల్రెడీ ఈ రేబన్ మెటా గ్లాసెస్ ని కొనుక్కొని కళ్ళకి పెట్టుకొని మన చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళు జస్ట్ హే మెటా టేక్ అ పిక్చర్ ఆర్ వీడియో అని ఒక్క మాట అంటే చాలు, కళ్ళకి ఉన్న గ్లాసెస్ తీసిన ఫోటోల్ని అండ్ రికార్డ్ చేసిన ఆ వీడియోల్ని అండ్ తీయకూడని ప్రైవేట్ అండ్ సెన్సిటివ్ మూమెంట్స్ ని కూడా సీక్రెట్ గా రికార్డ్ చేసి కెన్యాలో ఉన్న టెక్ వర్కర్స్ కి పంపిస్తోంది. ఫుల్ గా ట్రెండ్ అయిన ఈ రేబన్ మెటా గ్లాసెస్ గురించి స్వీడిష్ న్యూస్ పేపర్స్ క్రిటికల్ ప్రూఫ్స్ ని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో బయటపెట్టింది. నైరోబీ కెన్యాలో సామా అనే ఒక టెక్ అవుట్సోర్సింగ్ కంపెనీ ఉంది. అక్కడ 100 మంది డేటా అనలిటర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళ జాబ్ ఏంటంటే మెటా ఏఐ ని ట్రైన్ చేయడానికి మీ గ్లాసెస్ రికార్డ్ చేసిన వీడియోస్ ని చూసి దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ కి లేబుల్స్ ఇవ్వడం. అంటే ఇది టీవీ, ఇది పూలకుండి అట్లా. కానీ వాళ్ళ స్క్రీన్ మీద ప్లే అవుతున్న వీడియోస్ మామూలువి కాదు. మేము మొత్తం చూస్తాం, లివింగ్ రూమ్స్ నుంచి వెళ్ళి నేకెడ్ బాడీస్ వరకు అని అక్కడ ఒక పని చేసే వర్కర్ ఓపెన్ గా చెప్పిండు. జనాలు బాత్రూమ్స్ వాడడం, బట్టలు మార్చుకోవడం, కపుల్స్ సెక్స్ చేయడం, జనాలు పాన్ చూడడం, వాళ్ళ బ్యాంక్ కార్డ్స్ అండ్ పాస్వర్డ్స్ అన్ని లైవ్ గా వాళ్ళ స్క్రీన్ మీదకి వెళ్ళిపోతున్నాయి. ఒక ఎక్స్ట్రీమ్ కేసులో ఒక అతను తన గ్లాసెస్ తీసి బెడ్ పక్కన ఉన్న నైట్ స్టాండ్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతని వైఫ్ వచ్చి బట్టలు మార్చుకుంది. ఆమె రికార్డ్ అవుతున్న విషయం ఆమెకు కూడా తెలీదు. కానీ ఆ వీడియో డైరెక్ట్ గా కెన్యాలోని స్ట్రేంజర్స్ చూసారు. మెటా ఆల్రెడీ ప్రైవసీ ఫీచర్స్ పెట్టింది కదా, ఫేసెస్ బ్లర్ అవ్వాలి కదా అని మీకు డౌట్ రావడంలో తప్పులేదు. ఎందుకంటే మెటా మీకు అలా చెప్పి మీ చెవిలో పెద్ద పువ్వు పెట్టింది. ఆ అనానిమైజేషన్ అల్గోరిథం చాలా సార్లు ఫెయిల్ అవుతుంది. ఎస్పెషల్లీ డిఫికల్ట్ లైటింగ్ కండిషన్స్ లో మీ ఫేస్ ఇంకా మీ ప్రైవేట్ బాడీ పార్ట్స్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి అని కెన్యన్ వర్కర్స్ ఇంకా ఫార్మర్ మెటా ఎంప్లాయీస్ నిజాలు బయట పెట్టిండ్రు. మరి ఆ వర్కర్స్ దీన్ని ఆపలేరా? లేరు. వాళ్ళకి ఆఫీస్ లో స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి. ఇది తప్పు అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వెంటనే జాబ్ నుంచి వెళ్ళి పీకేస్తారు. తప్పక జనాలు నేకెడ్ గా ఉన్న వీడియోస్ చూస్తూనే ఉండాలి. మీరు గ్లాసెస్ కొనే ముందు స్టోర్స్ లో అడిగితే డేటా అంతా లోకలీ మీ ఫోన్ లోనే ఉంటుంది, మెటాకి వెళ్ళదు అని అక్కడ సేల్స్ స్టాఫ్ అంటారు. కానీ వాళ్ళకేం తెలుసు? స్వీడిష్ జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ లో నెట్వర్క్ ట్రాఫిక్ వీడియోస్ అన్ని ఎటు పోతున్నాయి అని చెక్ చేస్తే ఆ గ్లాసెస్ డైరెక్ట్లీ మెటాకి లైవ్ గా డేటా పంపిస్తున్నాయి. అండ్ మెటా చాలా తెలివిగా టర్మ్స్ ఆఫ్ సర్వీస్ లో ఇంటరాక్షన్స్ ని హ్యూమన్స్ రివ్యూ చేయొచ్చు అని ఎవ్వరికి కనిపించని చిన్న లెటర్స్ లో రాసుకుంది. ఇది బయటికి రాగానే ప్రపంచమంతా రచ్చ స్టార్ట్ అయింది. యుఎస్ లోని శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్ట్ లో ఒక లా ఫర్మ్ మెటా మీద క్లాస్ యాక్షన్ లాసూట్ ఫైల్ చేసింది. డిజైన్ ఫర్ ప్రైవసీ అని ఫాల్స్ అడ్వర్టైజింగ్ చేసి యూజర్స్ ని మోసం చేస్తుంది అని కోర్టుకి వెళ్ళింది. యూకే ఒక డేటా మానిటర్ ఐసిఓ కూడా మెటాకి గట్టిగా లెటర్ రాసి యూకే డేటా ప్రొటెక్షన్ లాస్ అసలు ఫాలో అవుతున్నారా లేదా అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఒకప్పుడు ఇంటర్నెట్ లో మనం టైప్ చేసేది మాత్రమే రికార్డ్ అయ్యేది. కానీ ఇప్పుడు మన కళ్ళతో ఏమేం చూస్తున్నామో అదంతా ఏఐ టెక్ జెన్స్ కి ట్రైనింగ్ డేటా లాగా మారిపోయింది. as one of the workers put it, ఎంత వరకు డేటా కలెక్ట్ చేస్తున్నారో తెలిస్తే you wouldn't even dare to touch those classes.